చంద్రబాబు జీవితంలో తొలిసారి ఇలాంటి పరిస్థితి ఫేస్ చేయడం. ఒకప్పుడు యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ 1 ఈ మూడిట్లో కూడా బాబు ఆడిందే ఆట, పాడిందే పాట. ఈవెన్ ఎన్డీఏ 2లో కూడా బాబిష్ట రాజ్యమే నడిచింది. ఏదైతే మొన్నటిసారి జరిగినటువంటి మోడీ 2014 అప్పుడు కూడా. ఎందుకని? అప్పుడు ఈయన క్రియాశీలకమైనటువంటి నాయకుడు, చక్రాలు తిప్పిన నాయకుడు, ప్రధానమంత్రి అభ్యర్థుల్ని దేవగౌడ అని ఖరారు చేసింది ఆయనే, గుజరాల్ని ఖరారు చేసింది ఆయనే. ఒకప్పుడు వీపీ సింగ్, తర్వాత చంద్రశేఖర్ లాంటి వాళ్ళ విషయంలో కూడా కీలక పాత్ర పోషించింది ఆయనే. కాబట్టి ఆ రోజులలో ఆయన ఢిల్లీలో అడుగు పెడితే మొత్తం మీడియా అంతా ఆయన వెనకాల ఉండేది. ఆయన చేసే ప్రతి చిన్న వ్యాఖ్య అంతర్జాతీయంగా కూడా హైలైట్ అవుతూ ఉండేది. తెలుగుదేశం శ్రేణులకు అదే ఒక గర్వం, మా నాయకుడు ఇంత గొప్పవాడు అన్నటువంటి. అలాగే తెలుగుదేశం నినాదం ఏంటి? కాంగ్రెస్ వాళ్ళని ఓడగొట్టమని డిమాండ్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళి చేతులు కట్టుకుని ఉంచుంటారు కాంగ్రెస్ వాళ్ళు, అది వాళ్ళ కర్మ అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది ఢిల్లీలో. ఆయన జీవితంలో ఇట్లాంటిది ఊహించుండరు. 2014లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు భారతీయ జనతా పార్టీ పొత్తు సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డైరెక్ట్ కూర్చోలా, ఓ 3 టీముని పంపించాడు, ఒక హోటల్లో కూర్చున్నారు. బీజేపీ తరఫున కేంద్రం నుంచి ప్రకాష్ జావదేకర్ని పంపించారు, ఆయన ఆధ్వర్యంలోని టీము ఇంకో పక్కన హోటల్లో కూర్చున్నారు. వాళ్ళ ప్రపోజల్స్ వాళ్ళు, వీళ్ళ ప్రపోజల్స్ వీళ్ళు. అట్లాగే చివరికి 15కే బీజేపీని ఒప్పించడంలో, 5 ఎంపీ స్థానాలకు ఒప్పించడంలో సక్సెస్ అయింది. ఆ టీం ద్వారా నడిపించారు, కానీ బాబు అడుగు పెట్టాల. ఫైనల్గా ఓకే అయిపోయిన తర్వాత అప్పుడు ప్రకాష్ జావదేకర్కి అపాయింట్మెంట్ ఇచ్చి ఇంట్లో అనౌన్స్ చేసినటువంటి సందర్భం. ఎందుకంటే ఆ రోజున వెంకయ్యనాయుడు ఉన్నారు, తన మాటే నెగ్గింది అక్కడ. ఇప్పుడు వచ్చేటోడికి మొట్టమొదటిసారి ఢిల్లీలో ఎలాంటి పట్టు లేనటువంటి పరిస్థితి అయింది. దాని పర్యవసానం ఇప్పుడు పొత్తులకి సంబంధించి ఈయనే బతిలాడాల్సి వచ్చింది. రకరకాల ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు చేరగలిగారు. ఇప్పుడు అక్కడ 3 రోజుల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. అది కూడా తనిస్తానన్న తీసుకునే స్థితిలో కాకుండా మాకు ఇట్లా కావాలని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం మొట్టమొదటిసారి ఫేస్ చేశారు చంద్రబాబు గారు. అదే తెలుగుదేశం నాయకులలో, కార్యకర్తలలో ఒక రకంగా రగిలిపోతుంది.